ఈ జనరేషన్లో లవ్ కంటే అట్రాక్షనే ఎక్కువ ఉంటుంది ఒకరిపైన ఒకరికి. ఈ కాలంలో అమ్మాయిలు అంటే అబ్బాయిలు అంతే, ఎవరిని నమ్మలేం. చూస్తున్నా, నేనే చాలామంది చూస్తున్నా, మా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ. లవ్ అంటారు, స్టార్టింగ్ స్టేజ్ ఉంటుంది, ముందుకు వెళ్తారు, గొడవ అంటారు, బ్రేకప్ అంటారు, లవ్ వద్దు అంటారు, మళ్ళీ ఒక 1 వీక్లో మళ్ళీ ఇంకొకరిని పట్టుకుంటారు. ఇదే కంటిన్యూ. మరి ఎంత చెప్పావు కానీ నువ్వు ఎవరినన్నా లవ్ చేసావా? ఐఎమ్ ఆల్సో ఒక లవ్ ఫెయిలియర్ కాబట్టి చెప్తున్నా. అందుకోసమే అప్పటి నుంచి నాకు లవ్ మీద నమ్మకం పోయింది. అందుకోసం ఇప్పటికి నేను లవ్ మీద నమ్మకం పెద్ద పెట్టుకోలే. నేను ఫ్రెండ్షిప్ మీద ప్రతి ఒక్కరి లవ్ అలాగే ఉంటుందా ఒక్కొక్కరు? నేను ప్రతి ఒక్కరిది అంటలేదు. ఏంటంటే మనకు తెలిసిన నాకు 99% లవ్ మ్యారేజ్ వేస్ట్. 1% లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. చేసుకున్న వాళ్ళలో కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళ మధ్యలో గొడవలై వాళ్ళు విడిపోవడం కూడా జరుగుతుంది. అంటే తప్పెక్కడ జరుగుతుంది? తప్పు ఎక్కడంటే మన ఒకరిపైన ఒకరికి నమ్మకం ఉండాలి. ఉంటే ముందుకు సాగుతారు, హ్యాపీగా ఉంటారు. నమ్మకం లేనిది ఎంతున్నా ఎవరితోనున్నా వేస్టే. సో అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా, లవ్ మ్యారేజ్ బెటర్? అది ఇది బెటర్ అనలేను. అరేంజ్ మ్యారేజ్ అంటే ఎవడో లవ్ చేసిన దాన్ని మనకు వస్తుంది. లవ్ మ్యారేజ్ అంటే మనం లవ్ చేసి పెళ్ళి చేసుకునేది అదొకది. 50-50. నేను చెప్పలేను, నేను 50-50. మరి పెళ్లి చేసుకుంటావా నువ్వు? పెళ్ళి సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను నేనైతే. బ్రేకప్ అయినందుకా, లేదంటే ఈ జనరేషన్ బట్టి అమ్మాయిలు నమ్మలేనందుకంటావా? బ్రేకప్ అనేది పిచ్చి లైటు, బట్ లవ్ చేసి వాళ్ళతోనే ఉండు, వాళ్ళతోనే చాలా కష్టం. హ్యాపీగా ఉండు, సింగిల్గా ఉండు, అందరితో ఉండు, హ్యాపీగా ఉండు. ఇది నా ఫిలాసఫీ. మరి ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తారుగా మ్యారేజ్ చేసుకోమని? నాకు చాలా టైం ఉందిలే. ఇప్పటికైతే చూడాలి, ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఒకవేళ ఎవరిని లవ్ చేయకుండా ఒక మంచి అమ్మాయి వస్తే చేసుకుంటావా? మేబీ తెలీదుగా, వచ్చే అమ్మాయి మార్చుతుంది, మారకపోతే ఇలా ఉంటాం. మరి ఫ్రెండ్షిప్ మీద నీ ఒపీనియన్? అంటే అమ్మాయిలతో బెటరా, అబ్బాయిలతో మంచిగా ఉంటుందా ఫ్రెండ్షిప్? నాకు తెలిసి నాకు ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం. నేను ప్రతి ఒక్కరితో ఫ్రెండ్షిప్ చేస్తాను. ఏంటంటే నేను ఎవరితో మాట్లాడాలంటే ప్రతి ఒక్కరు నాతో క్లోజ్ అయిపోతారు, నార్మల్గా ఉంటారు. ఫ్రెండ్షిప్ ఏంటంటే నాతో ఉంటే నమ్మకంగా ఉంటా. ప్రతి ఒక్కరికి ఎంత నమ్మితే వాళ్ళ కోసం ఏమైనా చేస్తా. కానీ ఏంటంటే నమ్మకంగా ఉండరు ఎవరు. నీకు ఎవరైనా ఉన్నారా బెస్ట్ ఫ్రెండ్? బెస్ట్ ఫ్రెండా? ఒకటి ఉన్నది, తనే బెస్ట్ ఫ్రెండ్ నాకు. ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, అందరినీ నమ్ముతా, మోసపోతా. బట్ ఏ విషయంలో మోసం చేస్తారు ఫ్రెండ్స్ అంటే? మనీ విషయంలో కానీ ఏ విషయం, ప్రతి విషయంలో అన్నిటిలో మోసం చేస్తారు. బట్ నేను ఏంటంటే గుడ్డిగా నమ్మేస్తా అందరినీ. మరి ఫ్రెండ్స్ మనీ విషయంలో మోసం చేస్తారని చెప్తున్నావు కదా, అది నువ్వైతే ఒక పర్సన్ వాల్యూ ఇస్తావా, టైంకి వాల్యూ ఇస్తావా, లేదంటే మనీకి వాల్యూ ఇస్తావా? పర్సన్ అంటే ఆ పర్సన్ని బట్టి, మనీ అంటే అవసరం బట్టి, దేని బట్టి దానికి వాల్యూ ఇస్తాను నేను. టైం అంటే టైం, అన్నిటికీ వాల్యూ ఇస్తావు. అంటే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే మనీకా పర్సన్కా? నేను తెలిసిన అయితే మనకు వాల్యూ పర్సన్కే ఇస్తా. పర్సన్ కోసం ఎంత మనీ అయినా ఎంతైనా ఖర్చు పెట్టచ్చు.